ఓకే, సిక్స్త్ క్వశ్చన్ ఆర్సీ పాసేజ్ అండి. ఆర్సీ పాసేజ్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజ్ అంటామండి. PREHENSION. ఈ రీడింగ్ అంటే చదవడం, కాంప్రహెన్షన్ అంటే ఏంటి అంటే అండర్స్టాండ్ అని అర్థం అండి. అండర్స్టాండ్ అంటే ఇచ్చిన పాసేజ్ని చదివి అర్థం చేసుకొని దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయటం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్, మనకి అన్ని లెవెల్స్లోనూ చాలా ఇంపార్టెంట్ స్కిల్. అయితే దీనికి మనకు ఒక స్ట్రాటజీ చాలా క్విక్గా ఆన్సర్ చేసడానికి ఏంటి అంటే అండి క్యూపీ స్ట్రాటజీ అంటామండి. అంటే క్యూపీ అంటే ముందు క్వశ్చన్స్ చదివి తర్వాత పాసేజ్కి వెళ్ళడానికి క్యూపీ స్ట్రాటజీ అంటాం. ఇది ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ముందు క్వశ్చన్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్ అన్నాడు. ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్, లీడర్షిప్ ఫౌండేషన్స్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్, వాట్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద బుక్. ఏదో బుక్ ఉందంట, బుక్ టైటిల్ ఏంటి, ఎవరు రాశారు, జాన్ హెన్స్మన్. తర్వాత 3 kinds ఆఫ్ పీపుల్ మెన్షన్డ్ ఇన్ ద పాసేజ్. ఈ పాసేజ్లో 3 రకాల వ్యక్తులు ఎవరు అన్నాడు. తర్వాత రైట్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అండి. దీన్ని మనం ఇక్కడే ఆన్సర్ చేయొచ్చు, పాసేజ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ట్రూత్కి ఏంటి, జనరల్గా అడ్జెక్టివ్ రాయాలంటే ట్రూత్ అనే దానికి TRUTH ట్రూత్ అండి. అడ్జెక్టివ్ అంటే ఏంటి, FUL యాడ్ చేస్తే సరిపోతుంది. ట్రూత్ఫుల్ అనేది అడ్జెక్టివ్ అండి. తర్వాత ద ఆథర్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్. దీంట్లో రచయిత దేని ప్రాముఖ్యాన్ని చెప్పాడు, ఆనెస్టీ ఇంటిగ్రిటీ ప్రాముఖ్యతన, సక్సెస్న లేదా లీడర్షిప్న. ఇది ఆన్సర్ అండి. చూడండి, మనం ఇప్పుడు మెయిన్గా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్లు ఏంటి, ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్ ఒకటి, తర్వాత టైటిల్ ఆఫ్ ద బుక్ ఒకటి, 3 kinds ఆఫ్ పీపుల్ ఎవరు, తర్వాత ఏంటి ఆథర్ ఏం చెప్పాడు. ఇప్పుడు మనం పారాగ్రాఫ్కి వెళ్దాం. చూడండి ఇక్కడ, whenever I hold a strategic planning session, the first value that all the executives agree on is integrity. Leaders know that honesty and integrity are foundations of leadership. అండి చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి, వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. ఏంటి ఫౌండేషన్స్ ఏంటండి, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. అయిపోయింది. ఇప్పుడు 2-3 క్వశ్చన్ ఏంటో చూద్దామండి. బుక్ నేము 3 kinds ఆఫ్ పీపుల్. ఇక్కడ లీడర్స్ స్టాండ్ అప్ ఫర్ వాట్ దే బిలీవ్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ హెన్స్మన్ ఈజ్ ఎ మల్టీ మిలియనీర్ హూ స్టార్టెడ్ ఎ కెమికల్ కంపెనీ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ grew it into a 12 billion enterprise. హిస్ బుక్ విన్నర్స్ నెవర్ చీట్ అండి. చాలా క్లియర్గా ఇచ్చాడండి. రెండో ప్రశ్నకు ఆన్సర్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్, విన్నర్స్ నెవర్ చీట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బుక్. సెకండ్ క్వశ్చన్, టైటిల్ ఆఫ్ ద బుక్, విన్నర్స్ నెవర్ చీట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, 3 kinds ఆఫ్ పీపుల్ ఎత్తుకోవాలండి. ఈజ్ ఫిల్డ్ విత్ స్టోరీస్ టేకెన్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ హీ steadfastly refused to compromise his principles. Huntsman says that integrity is the reason that he has been as successful as he is. There are basically 3 kinds of people అన్నాడు. ఇక్కడ ఇచ్చేసాడు. ఎవరు 3 kinds of people, అన్సక్సెస్ఫుల్ ఒకళ్ళు, ద టెంపరీలీ సక్సెస్ఫుల్ ఒకళ్ళు, అండ్ దోస్ హూ బికమ్ అండ్ రిమైన్ సక్సెస్ఫుల్ ఒకళ్ళు. ఇలా 3 రకాలండి. కాబట్టి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే వచ్చిందండి. 1 అన్సక్సెస్ఫుల్, 2 టెంపరీలీ సక్సెస్ఫుల్, అండ్ థర్డ్ దోస్ హూ బికేమ్ అండ్ రిమైన్ సక్సెస్ఫుల్ అండి. అప్పుడు మనకు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసినాయి. ద డిఫరెన్స్ ఇస్ క్యారెక్టర్. హీ రైట్స్, లీడర్స్ విత్ ఇంటిగ్రిటీ ఆర్ నాట్ ఎఫ్రైడ్ టు ఫేస్ ద ట్రూత్. దిస్ ఈజ్ కాల్డ్ ద రియాలిటీ ప్రిన్సిపల్ ఆన్ సీయింగ్ ద వరల్డ్ యాజ్ ఇట్ రియల్లీ ఈజ్, not as you wish it to be. It perhaps the most important principle of leadership and dependent of integrity because it demands truthfulness and honesty అండి. అయితే ఇక్కడ మనకు మొత్తం ఈ పారాగ్రాఫ్లో దేని గురించి చెప్తున్నాడండి, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ చెప్తున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏ అవుతుందండి. ఓకే, సింపుల్, చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చండి దీన్ని. ఓకే, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ కాంప్రహెన్షన్ చూద్దామండి. సెకండ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ క్వశ్చన్స్ చదివేద్దాం. చూడండి, హూ టుక్ కంట్రోల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ
ఆఫ్టర్ ద రెబిలియన్ ఇన్ 1957. 1957లో ఈస్ట్ ఇండియా కంపెనీని రెబిలియన్ తర్వాత ఎవరు తీసుకున్నారు, దీని కంట్రోల్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది 1957 తర్వాత అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ డస్ ద వర్డ్ సిపాయ్ మీన్, సిపాయ్ అంటే అర్థం ఏంటి అని అడిగాడండి. నెక్స్ట్ హూ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ సిపాయి ముట్ని, ఈ సిపాయి ముట్నీలో కీ రోల్ ఎవరిది అని అడిగాడండి. నెక్స్ట్ విచ్ బ్రాట్ చేంజెస్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ బ్రిటిష్, ఇండియాకి బ్రిటిష్కి మధ్య రిలేషన్షిప్లో చేంజెస్ ఏం తీసుకొచ్చింది అంటున్నాడు అండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ద యాంటనిమ్ ఆఫ్ రెబల్ అన్నాడు. రెబల్ అనే పదానికి యాంటనిమ్ ఏంటి, ఆపోజిట్ వర్డ్ ఏంటి అన్నాడు. ఇప్పుడు మనం పారాగ్రాఫ్లోకి వెళ్దామండి. త్రూ అవుట్ ద 1700s and 1800s continual rebellion occurred as the Indian people tried to drive the British out. The British government took control of the East India Company after a large rebellion in 1957. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. చూడండి, హూ టు కంట్రోల్, ఎవరు కంట్రోల్లో తీసుకున్నాను, ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ ద సిపాయిస్, సిపాయిస్ అంటే ఎవరు, ఇండియన్ సోల్జర్స్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసిందండి. సిపాయిస్ అంటే ఎవరు, హూ ఆర్ సిపాయిస్ అండి, సిపాయిస్ ఆర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ద ఇండియన్ సోల్జర్స్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ అంటే సిపాయిస్. నెక్స్ట్ థర్డ్, హూ ప్లేడ్ ద కీ రోల్, caused unrest among them, they had lower pay than the Indians of the upper caste and sought discrimination in matters of privilege and promotion by the British officers. The situation which finally pushed the soldiers to rebel was that tallow from cows and lard from pigs were put into the gun cartridges. The soldiers had to bite off the tallow or wax before putting them into their rifles. This offended both Muslims and Hindus for religious reasons. Mangal Pandey, a 29-year-old సిపాయి played a key role in సిపాయి ముట్ని. మన థర్డ్ క్వశ్చన్ అండి, కీ రోల్ ఎవరు ప్లే చేశారు, ఎవరో మంగల్ పాండే. కాబట్టి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, మంగల్ పాండే థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ బ్రాట్ చేంజెస్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. He argued the other sepoys to revolt against the British. Most of these rebels were defeated by spring 1959. However, the revolt brought about great changes in the relations between India and Britain అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ చేంజెస్ తెచ్చింది ఎవరండి, రివోల్ట్. కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ రివోల్ట్ అండి. ఇక లాస్ట్ వన్ రెబల్ అన్నాడండి. రెబల్కి ఆపోజిట్ ఏంటి, రెబల్కి ఆపోజిట్ మనం ఒబీడియంట్ అనేది ఆపోజిట్గా చెప్పొచ్చండి, లేదు సరెండర్ అనేటటువంటి వర్డ్ని కూడా ఆపోజిట్గా చెప్పుకోవచ్చండి. ఒబీడియంట్ ఆర్ సరెండర్. క్వశ్చన్ నెంబర్ 8, ఇక్కడ మనం సూటబుల్ ఆర్టికల్ని, ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ అంది ఇది. ఈ ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్లో మనం ఒక సూటబుల్ ఆర్టికల్ ఏ అండ్ ది అమౌడిట్లో సూటబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, క్రికెట్ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఈ ఇంట్రెస్టింగ్ గేమ్ అనే దాంట్లో ఇంట్రెస్టింగ్ సౌండ్ ఏంటంటే ఈ సౌండ్ వస్తుందండి. ఈ సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా ఇది స్పెసిఫిక్ కాదండి, అంటే డెఫినెట్ థింగ్ కాదు కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడుకుంటాం. ఏ కానివ్వండి యాన్ కానివ్వండి, సౌండ్ ఈ కాబట్టి వాట్ ఈజ్ రైట్ అంటే యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ హిందూస్ రీడ్ గీత అన్నాడండి. గీత ఈజ్ ఎ హోలీ బుక్ అండి. గీత ఈజ్ ఎ హోలీ బుక్. ఈ హోలీ బుక్స్ నేమ్స్కి ముందు డెఫినెట్గా డెఫినెట్ ఆర్టికల్ ది ఉంచాల్సింది. కాబట్టి ఏం చేస్తాం మనం, హిందూస్ రీడ్ ద గీత అంటామండి. మై అంకుల్ ఈజ్ డాష్ డాక్టర్. మై అంకుల్ డాక్టర్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక ప్రొఫెషన్ చెప్తున్నాం అండి. ఈ ప్రొఫెషన్ చెప్పేటప్పుడు ఏంటంటే ఇండెఫినెట్ ఆర్టికల్తోనే చెప్తాం. కాబట్టి ఏంటి, డాక్టర్ అన్నప్పుడు సౌండ్ ఏంటి, డా సౌండ్. కాబట్టి ఏమంటాం, ఏ ఆర్టికల్ వాడుకుంటుంటే ఏ డాక్టర్ సరిపోతుందండి. నెక్స్ట్ మిస్టర్ బ్రౌన్ ఈజ్ యూరోపియన్ అన్నాడు. ఇది కూడా ఏంటి, స్పెసిఫిక్ థింగ్ కాదు కాబట్టి ఏంటి
డెఫినెట్ ఆర్టికల్ అవసరం లేదు, ఇండెఫినెట్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఏంటంటే యూరోపియన్ అన్నప్పుడు ఏంటి సౌండ్ అంటే యూరోపియన్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సౌండ్ యా నుంచి వచ్చిందండి. కాబట్టి యా నుంచి వచ్చింది కాబట్టి ఏంటి, ఏ ఆర్టికల్ ఏ ఓడాలా యాన్ ఓడాలా అంటే యా కాన్సనెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఏంటి వి యూజ్ ఏ. కానీ ఇక్కడ లెటర్ని చూస్తే ఈ యూ ఉన్నప్పుడు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఈ యాన్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, కానీ ఏ వాడుకుంటామండి. నెక్స్ట్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా అన్నాడు. హిమాలయాస్ మౌంటైన్ రేంజెస్ అండి. ఈ మౌంటైన్ రేంజెస్కి నేమ్స్కి ముందు కూడా ఏంటి డెఫినెట్ ఆర్టికల్ ది. కాబట్టి ఏంటి ద హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిమాలయ అంటే మాత్రం ఆర్టికల్ రాదండి. హిమాలయాస్ అంటే ఇట్స్ ఇన్ ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడే డెఫినెట్ ఆర్టికల్ అయినా ది వస్తుంది. నెక్స్ట్ రాధిక ఈజ్ డాష్ ఆర్పన్ అన్నాడండి. ఆర్పన్ సౌండ్ ఏంటి, ఆర్పన్ అన్నప్పుడు ఆర్పన్ ఆ, కాబట్టి ఏంటి యాన్ ఆర్పన్, ఇండెఫినెట్ ఆర్టికల్ పడుకుంటూ యాన్ ఆర్పన్ అని చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్, వీ హ్యావ్ ఏ పార్టీ డాష్ హిజ్ బర్త్డే అన్నాడండి. ఈ డేస్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడుకుంటామండి. వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిజ్ బర్త్డే అండి. డేస్ని ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ వెన్స్డే, ఆన్ ఇండిపెండెన్స్ డే, అలా ఆన్ హిజ్ బర్త్డే అంటామండి. నెక్స్ట్ ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్ అండి. జనరల్లీ ఏదైనా ఒక వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాం అంటే బై ట్రైన్, బై కార్, బై ట్యాక్సీ ఇలా చెప్తామండి. అయితే నడిచి వెళుతున్నాం అంటే మాత్రం చాలామంది ఏం చెప్తారంటే బై వాక్ అంటారండి. ఇట్స్ రాంగ్ టు సే ఆన్ ఫుట్ అని చెప్పాలి, ఎందుకంటే ఈ మోడల్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ డాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఇక్కడ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటామండి. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ డాష్ 7 o'clock అండి. ఇక్కడ చూడండి టెన్స్ చూడండి, హ్యావ్ బీన్ వెయిటింగ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైం డినోట్ చేయడానికి మనం సిన్స్ ఆర్ ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ వాడుకుంటాం. ఈ ఫర్ అనేది అయితేనేమో పీరియడ్ ఆఫ్ టైం అయితేనేమో ఫర్ వాడతామండి, పాయింట్ ఆఫ్ టైం అయితేనేమో సిన్స్ వాడతాం. ఇక్కడ చూడండి మనకి 7 o'clock అనేది ఏంటి అంటే అండి పాయింట్ ఆఫ్ టైం అండి. ఇది పాయింట్ ఆఫ్ టైం మనకి ఏ పాయింట్లో స్టార్ట్ అయింది, 7 అనే పాయింట్లో స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఆన్సర్ ఏంటండి సిన్స్ రాసుకుంటాం. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, ఎక్కువగా ఇస్తున్నాడు. నెక్స్ట్ ద థీవ్స్ బ్రోక్ డౌన్ ద డోర్ డాష్ ఎ హ్యామర్ అన్నాడు. ఒక సుత్తితో ఏం చేశారు, దొంగలు డోర్ని పగలగొట్టారు అంటున్నాడు. ఒక సుత్తితోటి అంటే ఏంటి, ఒక వస్తువుతో అని చెప్పాలి అంటే వి యూజ్ విత్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడుకుంటాడు. నెక్స్ట్ జాన్ వాండ్ హిస్ సన్ టు కీప్ అవే డాష్ బ్యాడ్ కంపెనీ అన్నాడండి. కీప్ అవే ఫ్రమ్ అండి, కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అంటే బ్యాడ్ కంపెనీ నుంచి దూరంగా ఉండు అని తన కుమారుడికి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడు. ఇక్కడ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ పెట్టాలి మనం. ఫస్ట్ వన్ చూడండి, హీ డాష్ స్టడీ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఇక్కడ మనకి క్లూ వర్డ్ ఏంటంటే అండి డోంట్ డిస్టర్బ్ అండి. ఇలా డోంట్ డిస్టర్బ్ కానీ లేకపోతే లుక్ అనేటటువంటి క్లూ వర్డ్ కానీ, లేకపోతే బిగినింగ్లో వాచ్ అనేటటువంటి క్లూ వర్డ్ కానీ, లేదా లిసన్ అనే క్లూ వర్డ్ కానీ, లేకపోతే నవ్ అనే క్లూ వర్డ్ కానీ, ఎట్ ప్రజెంట్ అనే క్లూ వర్డ్ కానీ, ఇలాంటి క్లూ వర్డ్స్ వస్తే అది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లెక్కండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లెక్క. కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ ఎలా ఉంటుందంటే ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా ఐఎన్జీ ఫామ్ ఉంటుందండి. అంటే స్టడీకి ఐఎన్జీ ఏంటి, స్టడీయింగ్ అవుతుందండి. ఏ కంటిన్యూస్ అయినా ఐఎన్జీనే ఉండాలి. అది ఏ కంటిన్యూస్ అని చెప్తున్నాం మనం, ప్రజెంట్ కంటిన్యూస్ అంటున్నాం. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ప్రజెంట్లో ఏ బీ ఫామ్స్ ఉంటాయండి, హెల్పింగ్ వర్బ్స్గా బీ ఫామ్స్ వాడతాం. ఏ బీ ఫామ్స్ వాడతాం, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ. కాబట్టి ఏంటి, హీకి ఈజ్, హీ ఈజ్ స్టడీయింగ్, డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. ఇక్కడ మనకు 2 క్లూ వర్డ్స్ ఉన్నాయండి, నౌ అనేది ఉంది, డోంట్ డిస్టర్బ్ అనేది. ఓకే, నెక్స్ట్ వాట్ డాష్ బీ యువర్ నేమ్ అన్నాడు. ఇక్కడ మనకి బీ ఫామ్ పెట్టండి అన్నాడు. మనం బీ ఫామ్స్ ఏమని అంటాము అంటే ఏవేంటి బీ ఫామ్స్ అంటే ఈజ్ యామ్ ఆర్ బీ ఫామ్ అండి,
వజ్ వర్ బీ ఫామ్. ఇచ్చిన సెంటెన్స్ ఇవాటిదైతేనేమో ప్రజెంట్ బీ ఫామ్ వాడతాం, నిన్నటిదైతేనేమో పాస్ట్ బీ ఫామ్ వాడతాం, రేపటిదైతేనేమో ఫ్యూచర్ బీ ఫామ్ వాడతాం. ప్రజెంట్ బీ ఫామ్స్ ఏమేంటండి? ఈజ్, యామ్ ఆర్ ప్రజెంట్ బీ ఫామ్స్ అండి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ప్రజెంట్ ఇవాళ గురించి చెప్తే. అదే నిన్నటి గురించి చెప్తే ఏం వాడతామండి? వజ్ కానీ, వర్ కానీ వాడతామండి పాస్ట్ అయితే. అదే రేపటి గురించి చెప్తే ఏమవుతామంటే విల్ బీ లేదా షల్ బీ అనేటటువంటి బీ ఫామ్స్ వాడుతాం. విల్ బీ ఆర్ షల్ బీ వాడుకుంటాం. ఇక్కడ చూడండి, వాట్ డాష్ బీ యువర్ నేమ్, మీ పేరు ఏంటి అంటున్నాడు. ఇది రేపటిది అంటానికి లేదు, నిన్నటిది అంటానికి లేదు. కాబట్టి ప్రజెంట్ అనుకొని ఈ జామర్లో ఒక బీ ఫామ్ వాడుకుంటాం. ఏది సూటబుల్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అయిపోతుందండి. నెక్స్ట్, వెన్ ఐ ఎంటర్డ్ హర్ రూమ్ షీ డాష్ ప్లే ద పియానో. నేను ఆమె గదిలోకి ఎంటర్ అయినప్పుడు ఆమె ఏం చేస్తుందండి? పియానోని ప్లే చేస్తూ ఉంది అంటున్నాడండి. అంటే ఇక్కడ మనకి కంటిన్యూస్ టెన్స్. ఈ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఏంటి, మనకి కంటిన్యూస్ టెన్స్ అంటే ఒకటే గుర్తండి, వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ రూపంలో ఉంటుంది, ప్లేయింగ్. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రాయాలండి. ఏ హెల్పింగ్ వర్బ్ రాస్తాం? ఎంటర్డ్ అంటే ఏంటి? పాస్ట్లో ఉందండి. ఇటు పక్కన వచ్చేది కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్సే అవుతుందండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఏంటి, పాస్ట్లో బీ ఫామ్స్ ఏమవుతామంటే వజ్ కానీ వర్ కానీ. అంటే ఆన్సర్ ఏంటి? షీ వాజ్ ప్లేయింగ్ ద పియానో. ఇక్కడ కొండ గుర్తుందండి. వెన్ అనేది వచ్చినప్పుడు ఒక పక్కన V2 అంటే వర్బ్ సెకండ్ ఫామ్ వచ్చి పక్కన ఇంకో బ్లాంక్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో పాస్ట్ కంటిన్యూస్ అన్న రావాలి, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావాలి. అంటే పాస్ట్ కంటిన్యూస్ అంటే పని జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో రాస్తాం. పని కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డి, వీ డాష్ ఫినిష్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ యాన్ అవర్ ఎగో అండి. చూడండి, ఈ ఎగో అనేటటువంటి వర్డ్ పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్కి కీవర్డ్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్ కీవర్డ్. అయిపోయిన టైం ఎప్పుడు అయిపోయిందండి? ఇక్కడ పని అరగంట క్రితం అయిపోయిందండి. కాబట్టి ఏంటి, వర్బ్ ఎలా ఉండాలి? V2లో రాయాలండి. వర్బ్ సెకండ్ ఫామ్ వాడాలండి. ఫినిష్కి సెకండ్ ఫామ్ ఏంటండి? ఫినిష్డ్, FINISHED. వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ యాన్ అవర్ ఎగో. గుర్తుపెట్టుకోండి, ఎగో అనేటటువంటి వర్డ్ సింపుల్ పాస్ట్కి కీవర్డు. నెక్స్ట్, సమ్ డే ఐ డాష్ రైట్ ఏ నావెల్. సమ్ డే ఐ డాష్ రైట్ ఏదో ఒక రోజు నేను నావెల్ రాస్తాను. దీన్ని మనం సింపుల్ ప్రజెంట్లో రాసుకోవచ్చండి. సమ్ డే ఐ రైట్ ఏ నావెల్ అని రాయడం జరుగుతుందండి. నెక్స్ట్, ఇప్పుడు రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అన్నాడు. ఫస్ట్ వన్ వాయిస్ అండి, చేంజ్ వాయిస్ అన్నాడు. చూడండి, వాయిస్ చేంజ్ చేసేటప్పుడు రోజా అనేది సబ్జెక్ట్ అండి. వెర్బ్ ఏంటి ఇక్కడ? హ్యాస్ గివెన్ అనేటటువంటిది వర్బ్. ఆబ్జెక్ట్లు వచ్చేసేసి మీ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి, ఏ గిఫ్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయండి. ఇలా రెండు ఆబ్జెక్ట్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఫస్ట్ ఆబ్జెక్ట్తో రాయడం మొదలు పెడతాం. అంటే ఏమవుతుంది? మీతో రాయడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఐ అవుతుందండి, ఐ. నెక్స్ట్, హ్యావ్ గివెన్ అలా ఏమవుతుంది అంటే హ్యావ్ బీన్ గివెన్ అవుతుందండి. ప్యాసివ్లో రాసేటప్పుడు బీ ఫామ్ ఒకటి చేర్చుకోవాలండి. బీ ఫామ్ ఏంటి ఇక్కడ? బీన్ అనే బీ ఫామ్ చేర్చుకున్నాం. వర్బ్ థర్డ్ ఫామ్ హ్యావ్ బీన్ గివెన్. ఏమిచ్చారండి? ఈ మిగిలినటువంటి సెకండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ రాసుకోండి. ఏ గిఫ్ట్ బై రోజా. ఇది ఆన్సర్ అండి. ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై రోజా. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆన్సర్ అండి. నెక్స్ట్, ద టీచర్ సెడ్ టు మీ ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ యువర్ సన్స్ ప్రోగ్రెస్ అన్నాడు. ఇది ఇండైరెక్ట్లో రాసేటప్పుడు ఏమవుతుంది అంటే అండి, ద టీచర్ సెడ్ టు వల్ల ఏమవుతుందంటే టోల్డ్గా మారుతుంది. ఈ కామాసు, ఇన్వర్టెడ్ కామాసు ఇవి తీసేసి ఏం చేస్తామంటే దట్ అని పెడతామండి. ద టీచర్ సెడ్ దట్, ద టీచర్ టోల్డ్ మీ దట్ అని వస్తుందండి. ద టీచర్ టోల్డ్ మీ. ఈ సెడ్ టు మొత్తం తీసేసి ఏం చేస్తాం? టోల్డ్ పెడతాం. దట్ ఇక్కడ ఐ వాంట్ అన్నాడు. ఐ అంటే ఎవరు ఇక్కడ? టీచర్ అంటే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అమ్మాయి అనుకుంటే షీ అని పెడతాం, అబ్బాయి అనుకుంటే హీ అని పెడతాం. ఇప్పుడు అమ్మాయి అనుకోండి, లేడీ టీచర్ అనుకోండి షీ.
ఇప్పుడు ఇక్కడ ఏ టెన్స్లో ఉందండి, వాంట్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని పాస్ట్లోకి మార్చాలి. వాంట్ ఏమవుతుందండి, వాంటెడ్ అవుతుంది, వాంటెడ్. ఓకే, టు టాక్ మామూలే, టాక్ మామూలుగానే ఉంటుంది, టు మామూలుగానే ఉంటుంది. యూ నీతోటి, నీతోటి ఎవరితోటి అండి, మీ నాతోటి, కాబట్టి ఏంటి టు మీ. ఓకే, అబౌట్ అంతే ఉంటుంది, అబౌట్ యువర్ సన్స్ ప్రోగ్రెస్ అన్నది. యువర్ సన్ మీ కుమారుడు, మీ కుమారుడు అంటే ఎవరి కుమారుడు, ఎవరితో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, నా కుమారుడు, నా కుమారుడు కాబట్టి అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్ అండి, సన్స్ ప్రోగ్రెస్. ఇది ఆన్సర్ అండి. చూడండి ఒకసారి, ద టీచర్ టోల్డ్ మీ దట్ షీ వాంటెడ్ టు టాక్ టు మీ అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్ అండి. నెక్స్ట్ తర్వాత రహీమ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అన్నాడు. రీరైట్ యూజింగ్ గుడ్ అన్నాడు. గుడ్ చూడండి, ఇక్కడ బెస్ట్ అంటే సూపర్లేటివ్లో ఉన్నట్టు, గుడ్ అంటే ఏంటి, పాజిటివ్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో రాయాలి. ఈ పాజిటివ్ డిగ్రీలో రాసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే అండి, నో అదర్తో స్టార్ట్ చేయాలండి. నో అదర్ కండక్టర్ ఈజ్ సో గుడ్ యాజ్ రహీమ్ అంటాం, RAHIM, రహీమ్ అంటాం. నో అదర్ కండక్టర్ ఈజ్ సో గుడ్ యాజ్ రహీమ్. దీని సూపర్లేటివ్ వస్తే ఏమవుతుందంటే రహీమ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అని రాస్తాం. నెక్స్ట్ కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ టూతో కలిపి రాయండి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏంటి అండి, ద క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఐ కెనాట్ ఆన్సర్ ఇట్. దీన్ని రాసేటప్పుడు ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి వెరీ అనే పార్ట్ని తీసేసి ఏం చేస్తారు అంటే ఈ టూని ఉంచండి. అంటే ఎలా రాస్తాం, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ప్లేస్లో టూ డిఫికల్ట్ అంటండి, గుర్తుపెట్టుకోండి, టూ డిఫికల్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫుల్ స్టాప్ తీసేసి ఫుల్ స్టాప్ ప్లేస్లో ఈ టూ పెట్టండి, టూ. నెక్స్ట్ సెంటెన్స్లో నాట్ వరకు తీసేసేయండి, నాట్ వరకు ఇంతవరకు తీసేసేయాలండి, తీసేసి మిగిలిన ఆన్సర్లు రాయండి. టు ఆన్సర్ అంటే ఇప్పుడు దిస్ క్వశ్చన్ ఈజ్ టూ డిఫికల్ట్ టు ఆన్సర్ అంటే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ మై బ్రదర్స్ కెనాట్ స్విమ్ అన్నాడు. దీనికి ఏం చేయమన్నాడు, యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయండి అన్నాడు. ఈ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి అండి, ముందు మనకు సబ్జెక్ట్ ఏంటో చూసుకోండి, మై బ్రదర్స్, వెర్బ్ ఏంటో చూసుకోండి, హెల్పింగ్ వర్బ్తో చూడండి, హెల్పింగ్ వర్బ్ కెనాట్ స్విమ్ అన్నాడు, మనకు హెల్పింగ్ వర్బ్ ఇంపార్టెంట్, కెనాట్. ఓకే, ఇప్పుడు ట్యాగ్ రాద్దామండి. ట్యాగ్ రాసేటప్పుడు ట్యాగ్ మనం ముందు ఏం చేస్తారంటే వెనక నుంచి రాసుకోద్దండి, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఓకే, అయిపోయినాక మై బ్రదర్స్ సింగులరా ప్లూరల్ కాబట్టి ఏం చేస్తామంటే ప్లూరల్ ప్రొనౌన్ రాయాలండి. ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి, దే రాసుకుంటామండి. అదే సింగులర్ అయితే ఏంటి, మై బ్రదర్ అని వచ్చిందనుకోండి హీ అని రాసేవాళ్ళం, లేదా మై సిస్టర్ అని వచ్చిందనుకోండి షీ అని రాసేవాళ్ళం. ఇక్కడ మై బ్రదర్స్ వచ్చింది కాబట్టి మై బ్రదర్స్ ప్లేస్లో ఏం చేస్తున్నాం, దే అని రాస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటో చూడండి, కెన్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు. ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ ఏం చేయాలండి, తీసేసి రాయాలి. కాబట్టి నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేస్తే ఏమవుతుంది, కెన్ ఒక్కటే వస్తుంది, కెన్ దే. అక్కడ సపోజ్ నాట్ లేదు అనుకోండి, ఇక్కడ రాసేటప్పుడు ఏం చేస్తామంటే యాడ్ చేసి రాస్తాం, కెన్ నాట్ దే అని రాస్తామండి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, కెన్ దే అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 12th క్వశ్చన్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్డ్ పార్ట్. మనల్ని ఏమడుగుతున్నాడు, ఈ అండర్లైన్డ్ పార్ట్లో కరెక్షన్ ఉంది, తప్పు ఉంది, దాన్ని కరెక్ట్ చేసి రాయండి అంటున్నాడు అండి. చూడండి, కౌ ఈజ్ యాన్ యూస్ఫుల్ యానిమల్ అన్నాడు. ఈ యాన్ తప్పు అంటున్నాడు. ఎందుకని యాన్ తప్పు అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్ చూడండి, యూస్ఫుల్. సౌండ్ ఏంటంటే యూస్ఫుల్ అంటే యా సౌండ్ ఉందండి. ఈ యా సౌండ్ ఉన్నప్పుడు మనం
ఏ ఆర్టికల్ వాడుకుంటామండి? ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ వాడతామా యాన్ వాడతామా అండి అంటే ఏ అనేటటువంటిది వాడతాం. కాబట్టి ఏంటి ఇక్కడ రైట్ ఆన్సర్ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ అండి. ఏ యూస్ఫుల్ యానిమల్. కాబట్టి ఏంటి దీన్ని ఎలా రీరైట్ చేస్తుంటే కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. నెక్స్ట్ సెకండ్ వన్, లుక్ సంబడి నాక్ ఎట్ ద డోర్ అనండి. ఇందాక మనం క్యాన్సిల్ చేసేటప్పుడు చెప్పుకున్నామండి, డోంట్ డిస్టర్బ్ వచ్చినా, లుక్ వచ్చినా, వాచ్ వచ్చినా, లిసన్ వచ్చినా, నవ్ అనే వర్డ్ వచ్చినా, అట్ ప్రజెంట్ అనే వర్డ్ వచ్చినా, ఇవన్నీ కీవర్డ్స్ అండి. దేనికి కీవర్డ్స్ అండి ఇవన్నీ కూడా? దేనికి కీవర్డ్స్? ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి అని చెప్పానండి. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? వర్బ్ ఎలా ఉంటుంది? V1 + ing ఉండాలి. ఓకే, ప్రజెంట్లో బీ ఫామ్ ఉండాలి. ఏంటి బ్రీఫ్ ఫామ్లో ఏమవుతాం అంటే అండి ఈజ్ కానివ్వండి, యామ్ కానివ్వండి, లేకపోతే ఆర్ కానివ్వండి వాడతాం. అంటే ఇక్కడ జస్ట్ నాకే ఇచ్చాడు, తప్పండి ఇది. మనం దీన్ని ఎలా రాయాలంటే సంబడి ఈజ్ నాకింగ్ అని రాయాలండి. KNOCKING, నాకింగ్ ఎట్ ద డోర్ అని రీరైట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. ఏంటి కీవర్డ్ అండి? డోంట్ డిస్టర్బ్ అనే కీవర్డ్ వచ్చినా, లుక్ వచ్చినా, లిసన్ వచ్చినా, వాచ్ వచ్చినా, నవ్ వచ్చినా, అట్ ప్రజెంట్ వచ్చినా, ఇలాంటి కీవర్డ్స్ వస్తాయి. అక్కడ టెన్స్ ఏంటండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకేంటి? కంటిన్యూస్, ఏ కంటిన్యూస్లోనైనా ING ఫామ్ ఉంటుంది. ప్రజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? ఈజ్, యామర్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇందాక ఆల్రెడీ చెప్పిన మోడల్. నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days అన్నాడండి. సిన్స్ మనం ఇందాక చెప్పుకున్నామండి, సిన్స్ అనే వర్డ్ ఉందండి, ఫర్ అనే వర్డ్ ఉంది. ఈ రెండు కూడా ఏంటంటే ఈ పర్ఫెక్ట్ టెన్స్లో టైం చెప్పడానికి వాడుకుంటామండి. ఈ సిన్స్ అనేది ఏమో పాయింట్ ఆఫ్ టైం చెప్తే ఈ ఫర్ అనేటటువంటిది ఏం చెప్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. ఇక్కడ మనకి ఈ 3 days అనేది ఏంటి? పాయింటా పీరియడా? అంటే ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో చెప్తుందండి. మనకు పాయింట్ లేదు, 3 రోజులు అంటున్నాడు. 3 రోజులు అనేది ఏంటి? ఇది పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఏంటి సిన్స్ కాకుండా మనం ఇక్కడ ఏం వాడుకోవాలండి? పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ అనేది వాడుకోవాలండి. కాబట్టి ఇక్కడ మనం రీరైట్ ఎలా చేయాలి? షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days అంటామండి. ఓకే, నెక్స్ట్ వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ అండి. జనరల్గా తెలుగులో ట్రాన్స్లేట్ లాగా చేస్తే ఏంటి? నా మీద నీకు ఎందుకు కోపం అంటున్నాం అండి. మీద అంటే ఏంటి? ఆన్. కానీ ఇక్కడ జనరల్గా యాంగ్రీ అనేటటువంటి ఎడ్జెక్టివ్ వస్తే యాంగ్రీ తర్వాత ఏమోడాలి అంటే యాంగ్రీ విత్ మీ అంటామండి. యాంగ్రీ విత్. ఓకే, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అంటామండి. నెక్స్ట్ వెన్ ఐఎమ్ వాచింగ్ టీవీ ద టెలిఫోన్ ర్యాంగ్ అన్నాడండి. ఇక్కడ ఎర్రర్. ఏంటి ఎర్రరు? యామ్ వాచింగ్ అనేది ఎర్రర్ అండి. ఎందుకని అంటే ఇందాక మనం ఆల్రెడీ ఒక మోడల్ చేసామండి. వెన్ వచ్చినప్పుడు ఒక పక్కన పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ V2 వస్తే ఇంకో పక్కన ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ అన్న రావాలి, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావాలి అని చెప్పండి. ఇక్కడ సెంటెన్స్ చూడండి, వెన్ ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు ఫోన్ మోగింది. ఇది సెంటెన్స్. అంటే ఏంటి? టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఫోన్ మోగింది అండి. ఈ ఫోన్ మోగింది అనేది V2లో ఉందండి, పాస్ట్లో ఉంది. కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే రావాలి. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో రావాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే ING ఫామ్ కరెక్టే, కానీ ఇక్కడ ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ వాడాడు, తప్పు. దీన్ని ఎలా రాయాలి? ఐ వాజ్ వాచింగ్ టీవీ అని రాయాలి. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ద ఫోన్ ర్యాంగ్ అని చెప్పాలి. యూజ్ ఎనీ 3 of the following phrasal verbs in your own sentences. ఇచ్చిన వాటిలో 3 phrasal verbsని ఓన్ సెంటెన్సెస్లో వ్రాయండి అన్నాడండి. టర్న్ ఆఫ్, ఫస్ట్ వన్. టర్న్ ఆఫ్ అంటే ఏంటి? స్టాప్ ద ఫ్లో ఆపడాన్ని ఉంటారు టర్న్ ఆఫ్. ఇది చాలా కామన్గా వాడేటటువంటి ఫ్రేజల్ వర్బ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ ఆఫ్ ద లైట్, లేదు టర్న్ ద వాటర్ ఆఫ్, ఇలా చెప్పేయచ్చండి. నెక్స్ట్ వాక్అవుట్ అంటే 2 మీనింగ్స్లో వాడుకోవచ్చు అండి. వాక్అవుట్ అంటే గో అవుట్, బయటకు వెళ్ళడాన్ని వాక్అవుట్ అంటాం. లేదా గో ఆన్ స్ట్రైక్ మీద వెళ్ళడానికి కూడా వాక్అవుట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాక్డ్ అవుట్
ఇన్ ఏ టెంపర్. హీ వాక్డ్ అవుట్ ఇన్ ఏ టెంపర్. కోపంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. వాక్డ్ అవుట్, బయటికి వెళ్ళాడు. ఇక టర్న్ ఆఫ్. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ అండి. ఈ లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, సంరక్షించుట అనే సెన్స్లో వాడుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ లుక్ ఆఫ్టర్ మై యంగర్ సిస్టర్ అన్నామండి. ఐ లుక్ ఆఫ్టర్ మై యంగర్ సిస్టర్ అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై యంగర్ సిస్టర్ అనే సెన్స్లో ఒప్పుకుంటామండి. నెక్స్ట్ డ్రాప్ అవుట్ అండి. డ్రాప్ అవుట్ అనే వర్డ్ని గివ్ అప్ అనే సెన్స్లో, అంటే వదిలివేయడం అనే సెన్స్లో వాడుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, షీ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అంటే కాలేజీ వదిలేసింది, అంటే కాలేజీ స్టడీస్ వదిలేసింది అనే సెన్స్లో వాడుకుంటాం. ఎండప్ అండి. ఈ ఎండప్ అంటే రీచ్ ఎ పర్టికులర్ ప్లేస్, ఒక పర్టికులర్ పాయింట్కి రావడాన్ని ఏమంటారు, ఎండప్ అంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అవర్ జర్నీ ఎండెడ్ అప్ ఇన్ ప్యారిస్ అంటే ప్యారిస్ రీచ్ అవడంతో మా జర్నీ ఎండ్ అయిపోయింది అనే సెన్స్ అండి. గెటప్ అనే వర్డ్ అండి. గెటప్ అంటే రైజ్ అవుట్ ఆఫ్ బెడ్ అండి. బెడ్ మీద నుంచి పైకి లేవడాన్ని ఉంటారు గెటప్ అంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ అండ్ టేక్ ఏ షవర్. టేక్ ఏ షవర్, గెటప్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఫ్రేజల్ వర్బ్స్ని యూస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడండి. ఇప్పుడు ఫస్ట్ డెట్ అనండి, డిఈబిటి. ఈ డిఈబిటిలో మనకు సైలెంట్ ఏంటి, బి సైలెంట్ అండి, బి, డెట్. నెక్స్ట్ సైకాలజీ అండి. సైకాలజీలో సైలెంట్ ఏంటి, పి, పి పలక చూడండి, సైకాలజీ. నెక్స్ట్ క్యాజల్ అనండి, క్యాజల్ అన్నాం. ఇక్కడ క్యాజల్లో టీ సైలెంట్ అండి, టీ సైలెంట్. నెక్స్ట్ గాడ్ ఉందండి. ఈ గాడ్లో యూ సైలెంట్ అండి. నెక్స్ట్ ఫోక్లో ఎల్ సైలెంట్. ఇక్కడ మనకి ఎల్కే కానీ, ఎల్ఎఫ్ కానీ, ఎల్ఎం కానీ, ఎల్డి కానీ వస్తే వీటన్నిటిలో ఏంటి, ఎల్ సైలెంట్ అవుతుందండి. రెయిన్ అన్నాడు. రెయిన్లో జీ సైలెంట్ అండి. ఇవి సైలెంట్ లెటర్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అన్నాడు. దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఇది ఇంటర్జెక్షన్. ఎందుకని ఇంటర్జెక్షన్, మనకి ఇక్కడ మార్క్ చూడండి, ఓ డియర్, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందండి. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నటువంటి వర్డ్స్ని ఇంటర్జెక్షన్స్ అంటామండి. స్నేహ ఫౌండ్ హర్ క్యాట్ అవుట్ సైడ్. ఇక్కడ హర్ అనేటటువంటి దాన్ని ప్రనౌన్ అంటామండి. ప్రనౌన్ హర్ అనేటటువంటిది. ఓకే, నెక్స్ట్ మీనా డౌట్స్ ఇఫ్ షీ విల్ పాస్ ద టెస్ట్. ఇఫ్ మీనా డౌట్స్ని షీ విల్ పాస్ ద టెస్ట్, ఈ రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే కంజంక్షన్ అంటామండి. కంజంక్షన్, ఇఫ్ ఈజ్ ఏ కంజంక్షన్. నెక్స్ట్ ఎమ్మా ఈజ్ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్. ఈజ్ అనేటటువంటిది ఏంటి అంటే అండి వర్బ్. ఇంకా మనం డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఇది హెల్పింగ్ వర్బ్ అండి ఈజ్ అనేది. అయితే ఇక్కడ మెయిన్ వర్బ్గానే వాడుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ద బ్రైడ్ గ్రూమ్ లుక్డ్ సో హ్యాండ్సమ్ అన్నాడు. ఓకే, ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్ ద న్యూ కార్ అన్నాడండి. ఇక్కడ న్యూ అనేటటువంటిది అడ్జెక్టివ్. ఎందుకని న్యూ అనేటటువంటిది అడ్జెక్టివ్ అంటే ఇక్కడ కార్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి న్యూ అనేటటువంటిది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లుక్ అనేటటువంటి వర్బ్ వచ్చింది కాబట్టి ఇది చాలామంది ఏమనుకుంటారంటే యాడ్ వర్బ్ ఏమో అనుకుంటారు. బట్ ఈ లుక్ అనేటువంటిది లింకింగ్ వర్బ్ అండి. లింకింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ వర్డ్ దేన్ని క్వాలిఫై చేస్తుందంటే నౌన్నే క్వాలిఫై చేస్తుంది. ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివే అవుతుందండి.
నెక్స్ట్ మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి అన్నాడండి. గ్రేస్ఫుల్లీ అన్నాడండి. గ్రేస్ఫుల్లీ అంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అంటే ఎఫ్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు చూడండి, బిహేవింగ్ ఇన్ ఎ పొలైట్ ప్లెజెంట్ వే ఇస్ గ్రేస్ఫుల్లీ. నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్ అన్నాడు. మ్యాజిస్ట్రేట్కి రైట్ వర్డ్ ఏంటి, జడ్జ్, జుడిషియల్ ఆఫీసర్, కాబట్టి ఆన్సర్ ఈ అవుతుందండి. అడ్వెంచర్ అన్నాడండి. అడ్వెంచర్కి రైట్ వర్డ్ ఏంటి మనకి ఇక్కడ, రైట్ వన్ ఈజ్ అన్యూజువల్, ఎగ్జైటింగ్, డేంజరస్ యాక్టివిటీని అడ్వెంచర్ అంటాం, కాబట్టి దీనికి జీ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ టెంపెస్ట్ అండి. టెంపెస్ట్ అంటే ఒక పెద్ద తుఫాని టెంపెస్ట్ అంటారు. వైలెంట్, విండీ, స్ట్రామ్ ఈజ్ టెంపెస్ట్, కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇది ఒక అఫీషియల్ ప్రొసీజర్ అండి, రూల్స్ గవర్నింగ్ అఫైర్స్ ఆఫ్ స్టేట్, దాన్ని ప్రోటోకాల్ అంటారు, కాబట్టి బి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మ్యాంగిల్డ్ అన్నాడు. మ్యాంగిల్డ్ ఈజ్ అ నెగటివ్ వర్డ్ అండి. ఇక్కడ మ్యాంగిల్డ్ అంటే మ్యూటిలేటెడ్, డిస్ఫిగర్డ్, కాబట్టి ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ పై చార్ట్ అన్నాడండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని పై చార్ట్ రూపంలోకి మార్చండి అన్నాడు. ఏంటి ఇక్కడ ఇచ్చిన చూడండి, గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ అన్నాడు. ఎంతండి, 30,000 వచ్చింది. హీ స్పెండ్స్ 25% ఆఫ్ హిస్ శాలరీ రెంట్ 25% అండి. 15% ఫుడ్ అంట, అండ్ 15% దేనికోసం అండి, ఎడ్యుకేషన్ అండ్ హిస్ చిల్డ్రన్ అండి. తర్వాత 5% ఇన్కమ్ దేనికోసం అండి, ఎంటర్టైన్మెంట్కి, అండ్ హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 20% అండి. 20% హౌస్ హోల్డ్, రిమైనింగ్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ సేవ్డ్, 20% సేవ్ అవుతుందండి. ఇది దీనికి మనకేమంటున్నాడు, పై చార్ట్ గీయండి అన్నాడు. కనుక మనకి పై చార్ట్ అంటే ఏంటంటే ఇలా ఒక సర్కిల్ షేప్లో గీసుకుంటే అది పై చార్ట్ అవుతుంది. ఒక సర్కిల్ షేప్లో గీస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక 2 పార్ట్స్ చేద్దామండి. ఇలా 2 పార్ట్లు చేద్దాం. 2 పార్ట్లు చేస్తే ఇది 100 అనుకుంటే ఏంటి, పైది 50%, కిందది 50 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 25% ఆఫ్ హిస్ సాలరీ ఏమవుతుందండి, రెంట్, కాబట్టి ఏంటి 25, ఇది 25%, ఇది రెంట్ కింద చూపిస్తాం, రెంట్ అయిపోతుంది, RENT అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 15% ఫుడ్, 15% ఎడ్యుకేషన్, అంటే ఏంటి, ఇక్కడ కొంచెం తీసుకుందాం అండి, ఇక్కడ కొంచెం తీసుకుందాం, అంటే ఇప్పుడు దీన్ని 2 చేద్దామండి, అంటే ఈ లైన్ తీసేసుకొని ఇక్కడ 2 చేద్దామండి. 2 చేస్తే ఏంటి, 15% అండ్ 15%. ఈ 15% దేనికోసం అండి, ఫుడ్కి, ఫుడ్ మీద 15. ఈ 15% దేని మీద పెడుతున్నాడు అండి, ఎడ్యుకేషన్ మీద పెడుతున్నాడు, ఎడ్యుకేషన్ అంటున్నాడు, ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ 5% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇంకొక 5% తెద్దామండి. ఈ 5% దేని మీద అంటండి, ఎంటర్టైన్మెంట్. ఇక మనకి ఎంత మిగిలిందండి, ఇక్కడ 10 పోయిందంటే 40 ఉంది, అంటే 40 అంటే 2 హాఫ్లు చేద్దాం. ఈ 2 హాఫ్ల్లో 20% దేనికోసం ఉంటున్నాడు, 20% ఆఫ్ హిస్ శాలరీ దేనికోసం, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అండి, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఈ మిగిలినటువంటి 20% ఏం చేస్తున్నాడండి, 20% మిగిలిన 20% సేవింగ్స్ అండి. ఏం లేదు, ఇంత ఇలా మన ఒక టేబుల్, ఒక పై చార్ట్ గీసేస్తే దట్ వుడ్ బి ద ఆన్సర్. అయితే ఇక్కడ నేను నీట్గా గీయలేదండి, మీరు చక్కగా నీట్గా పెన్సిల్తో నీట్గా గీయండి. రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్స్, ఇవి ఫొనెటిక్స్లో రాయబడిన వర్డ్స్ అండి. రైట్ ఎనీ 5 వర్డ్స్ ఇన్ ఆర్డినరీ స్పెల్లింగ్స్లో రాయమన్నారు. మనకి ఫస్ట్ వర్డ్ చేసేసారండి, హ్యాపీ అన్నదండి. ఓకే, సెకండ్ ఇక్కడి నుంచి మనం తయారు చేయాలి. ఇది ఫస్ట్ ఈ లెటర్ ఏంటంటే మా అంటామండి, ఇది ఆ, మా, దీన్ని ద అంటాం, ఇది ఆ, మద, అంటే దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం అంటే MOTHER, మదర్. ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్ట్లో మదర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది యా అండి, దీన్ని కా అంటాం, యాక్, సా ప్లస్ ఈ, యాక్సిడెంట్, అంటే దీన్ని యాక్సిడెంట్, ACCIDENT, యాక్సిడెంట్ అంటామండి. నెక్స్ట్ ఇది ఫా సౌండ్ అండి,
ఇది ఏ సౌండ్, ఇది ఈ సౌండ్, ఫెయి. దీన్ని తా సౌండ్ అంటుంది. అప్పుడు మొత్తం కలిపితే ఏమవుతుందంటే ఫెయిత్ అని వస్తుందండి, FAITH. నెక్స్ట్ సా సౌండ్ అండి, ఇది ఈ సి. తర్వాతది టా సౌండ్, ఇది CT. జన్, సిటిజన్ అండి, CITIZEN, సిటిజన్. నెక్స్ట్ వన్ పా సౌండ్ అండి, ఇది ఈ అండి, పీపుల్, పీపుల్, PEOPLE అని రాస్తామండి. నెక్స్ట్ వర్డ్ కా, ఆ, స్టా, కస్ట, మ అంటే CUSTOMER, కస్టమర్ అండి. నెక్స్ట్ ఇది హా సౌండ్ అండి, ఇది యా సౌండ్, ఇది ఊ సౌండ్. ఈ మూడు కలిస్తే హ్యూ అవుతుంది, హ్యూ. ఇది మన్, మొత్తం కలిపితే ఏమవుతుందండి HUMAN, హ్యూమన్ అవుతుందండి. నెక్స్ట్ ఇది ఆ, బ, అబ్, రాడ్, ఇది అబ్రాడ్ అండి, అబ్రాడ్ అనే వర్డ్. నెక్స్ట్ సా సౌండ్, కా సౌండ్, ఇది ఈ, ఇది లా, మూడు కలిపితే స్కిల్ అవుతుంది, SKILL, స్కిల్ అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ వచ్చేసి వా సౌండ్ అండి, ఇది యా, వ్యా, వ్యానిటీ అండి, VANITY, వ్యానిటీ అనే వర్డ్ని ఇలా రాయడం జరుగుతుందండి. లేదు అంటే ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ విచ్ రిగార్డ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్లైన్ లెటర్స్. అంటే ఈ మూడు వర్డ్స్లో ఒక వర్డ్ డిఫరెంట్గా ఉంది, అదేంటో ఇది చేయండి అన్నాడు. ఇప్పుడు లిట్ అన్నామండి, ఇక్కడ సౌండ్ ఏంటి, ఈ సౌండ్ వచ్చింది. సిట్ అన్నాం, ఇక్కడ ఈ సౌండ్ వచ్చింది. సైట్ అన్నాం, ఈ సైట్ అన్నప్పుడు చూడండి ఐ వచ్చింది, సైట్, ఐ వచ్చింది. కాబట్టి డిఫరెంట్గా ఉన్న సౌండ్ ఏంటి, సైట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సైట్ అవుతుంది. నెక్స్ట్ ఆథర్, క్యాప్చర్, ర్యాప్చర్. చూడండి క్యాప్చర్ అంటే ఇక్కడ ఈ టైప్ యా సౌండ్ వచ్చిందండి, క్యాప్చర్, ర్యాప్చర్. డిఫరెంట్గా ఉన్న సౌండ్ ఏంటి అంటే మనకి ఇది ఆథర్, ఆథర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే AUTHOR, ఆథర్, డిఫరెంట్ సౌండ్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ అండి, ఫుడ్, ఇక్కడ లాంగ్ వూ సౌండ్ అవుతుంది, ఫుడ్. లుక్, జనరల్ వూ, బుక్, జనరల్ వూ. ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఏంటండి ఫుడ్, ఫుడ్. మనం జనరల్గా ఫుడ్ అని చదివేస్తాం, కానీ ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఫుడ్ అండి, ఫుడ్ అని చదవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫుడ్ అవుతుంది. రోజీ, రోజీ, సౌండ్ ఏంటి ఈ. లేయ్, లేయ్, ఎయి అనే సౌండ్ లాంటి లేయి అండి. రిలేయ్, రిలేయ్, ఎయి అనే సౌండ్ అండి. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉండేది ఏంటండి రోజీ, ROSY, రోజీ ఈజ్ ఎ డిఫరెంట్ సౌండ్. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఓడ్, ఓల్డ్, ఆడ్ అండి, ఓడ్, ఓల్డ్, ఆడ్. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్న సౌండ్ ఏంటండి ఆడ్, ODD, ఆడ్. నెక్స్ట్ రైట్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో 6 వర్డ్స్కి ఏం చేయమంటున్నాడు, 6 వర్డ్స్కి ఏం చేయమంటున్నాడు, సిలబుల్ రాయండి అంటున్నాడు. ఎన్ని సిలబుల్స్ రాయండి. చూడండి ఇది ఎన్నిసార్లు ప్రొనౌన్స్ చేస్తున్నాండి, కన్ ఒకసారి, ఫైడ్ ఒకసారి. అంటే ఎన్ని సిలబుల్స్, 2 సిలబుల్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాం డైసిలబిక్ అంటామండి, డైసిలబిక్. నెక్స్ట్ హౌండ్ అనే వర్డ్ ఉందండి, హౌండ్. ఈ హౌండ్లో హౌండ్, ఓకే, దీన్ని మోనోసిలాబిక్ అంటామండి, మోనోసిలాబిక్. ఎందుకంటే ఒకసారే పలుకుతుండే హౌండ్, హాఫ్ లెటర్ కౌంట్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఇన్నో, ఇన్, నో, ఎయిషన్ అండి. ఇక్కడ 4 సిలబుల్స్ ఉన్నాయండి, 4 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే పాలీసిలబిక్ అంటామండి, పాలీసిలబిక్ వర్డ్ అంటామండి. నెక్స్ట్ సాట్ అనేటటువంటి వర్డ్ ఎన్నిసార్లు పలుకుతున్నాం, సాట్ అంటే ఒకసారే పలుకుతున్నాండి. అంటే ఏంటి, ఇక్కడ ఒకటే సిలబుల్ ఉంది, దాన్ని ఏమంటామంటే మోనోసిలబిక్ అంటండి, మోనోసిలబిక్. ఒకటి ఉంటే మోనోసిలబిక్. స్ట్రై, ఇది కూడా ఒకసారే పలుకుతున్నాండి, స్ట్రై, మోనోసిలబిక్. తర్వాత వర్డ్ చూడండి మిస్టరీ అండి, మీ స్టరీ
అంటే ఎన్నిసార్లు పలుకుతున్నాం 3, కాబట్టి దీన్ని ఏమిటంటే ట్రైసిలాబిక్ అంటామండి, ట్రైసిలాబిక్ వర్డ్ అంటామండి. నెక్స్ట్ డిస్పైర్ అనివ్వండి, డిస్పేర్. ఇక్కడ ఎన్ని డిస్పైర్లు ఎన్ని ఉన్నాయండి, 2 సార్లు పలుకుతున్నాం, దీన్ని ఏమంటామంటే డైసిలాబిక్ అంటండి, డైసిలాబిక్ వర్డ్ అంటామండి. నెక్స్ట్ సెక్యూరిటీ. చూడండి ఇక్కడ 4 సిలబల్స్ ఉన్నాయండి, కాబట్టి దీన్ని ఏమిటంటే పాలీసిలాబిక్ వర్డ్ అంటండి, పాలీసిలబిక్ వర్డ్ అంటాం. నెక్స్ట్ ఇన్సోలెంట్. ఇక్కడ మనకి 3 సిలబుల్స్ ఉన్నాయండి, కాబట్టి ఏంటి దీన్ని ట్రైసిలాబిక్ అంటాండి, ట్రైసిలాబిక్ వర్డ్ అంటాం, ట్రైసిలాబిక్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంటర్వెన్షన్. 4 ఉన్నాయండి, కాబట్టి దీన్ని ఏమంటాం పాలీసిలాబిక్ అంటండి, పాలీసిలాబిక్ అంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ అండి. ఇక్కడ అనిల్కి శ్రీల్కి మధ్య జరుగుతున్నటువంటి డైలాగ్. ఫస్ట్, హాయ్, వాట్స్ గోయింగ్ ఆన్? గుడ్, థ్యాంక్స్. హౌ అబౌట్ యూ? గుడ్. వాట్ ఆర్ యూ డాష్ నవ్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తున్నావు అని అడుగుతుండదు. వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్? ఎట్ షూస్ ఫ్యాక్టరీ, but I'm trying to find another job. Really? Why? You know, I have been working there for more than 6 years, but I cannot even buy a dash అన్నాడు. ఇక్కడ లాస్ట్లో మనకి హౌస్ అని ఇచ్చాడు, కాబట్టి ఏంటి ఈవెన్ బై ఏ హౌస్ అని పెట్టుకోవచ్చు మనం, హౌస్, ఈవెన్ బై ఏ హౌస్. బట్ డూ యూ లైక్ ద జాబ్, ద పీపుల్? ఎస్, ఆఫ్ కోర్స్. The place is nice and the people are too. Place బాగుంటుంది, people కూడా బాగుంటారు. Well, if you like the job and the workplace, I suggest that you apply a loan for a house. ఇంటికి లోన్ అప్లై చేయొచ్చు కదా అంటున్నారు. ఓకే, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇలా మీకు ఒక 5-6 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్ అనంత్ ఈలిప్ అండి, అనంత్ ఈలిప్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారాన్ని మా యూట్యూబ్ ఛానల్ మీకు అందిస్తుంది.